అవునా? సరే వస్తున్నాం, ఇప్పుడే వస్తున్నాం. ఏమైంది సార్? ఎవరినో హత్య చేస్తారంట, చూద్దాం పద. ఓకే సార్. పండి సార్. ఓకేనా? ఆ ఫొటోస్ ఎన్నిసార్లు చూసినా అవే డెడ్ బాడీలు సార్, అవి మారవు. ముగ్గురిని చంపాడు. 9:15 to 9:40 మధ్యలో బాగా వైలెంట్గా చంపాడు. ప్రతి డెడ్ బాడీ దగ్గర ఈ సింబల్. హాయ్, ఐఎమ్ అక్షయ్, మీ టీంలో కొత్తగా జాయిన్ అయిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. హాయ్ అక్షయ్, వెల్కమ్ టు అవర్ టీమ్. ఈ కేసు గురించి ఏం తెలుసుకొని వచ్చావు? 3 months బ్యాక్ ఫస్ట్ మర్డర్ జరిగింది. ఎక్కువగా సీరియల్ కిల్లింగ్స్ హైదరాబాద్లోనే ఉన్నాయి. వాడెవడో క్రూరంగా చంపుతున్నాడు, కక్షతోనే చంపుతున్నాడు అన్నట్టు అర్థమవుతుంది. సీరియల్ కిల్లింగా? ముగ్గురిని ఒక్కడే హత్య చేశాడని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? ఈ సింబలే చెప్తుంది 3 మర్డర్స్ ఒకడే చేశాడని. అన్ని మర్డర్స్లో సేమ్ మెసేజెస్. కాకపోతే మర్డర్ ఇష్యూ అనేది అమ్మాయిదా అబ్బాయిదా అని తెలియకుండా చేస్తున్నారు. ఎస్, నువ్వు తెలుసుకున్నదంతా నిజమే. ఇంకా ఈ కేసు గురించి నువ్వేం తెలుసుకున్నావు? తెలిసినంత వరకు ఇదే, ఇంకా మిగతాది తెలుసుకోవాలి. ఈ 3 హత్యలకు ఏదో ఒక కనెక్షన్ ఉంది. ఏంటి సార్ ఇది? ముగ్గురు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తుంటారా? లేదు, మా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఒకడు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్, ఇంకొకడు రైల్వే ఎంప్లాయీ, ఇక 3వవాడు హాస్పిటల్లో పనిచేస్తుంటాడు. వాళ్ళ ముగ్గురికి ఒకరితో ఒకరికి పరిచయం ఉందా? లేదు, కానీ వాళ్ళ ముగ్గురి ఏజ్ గ్రూప్ ఒకటే, 22 నుంచి 26 మధ్యలో ఉంది. అయితే ఈరోజు పేపర్ చూసావా? ఆ ముగ్గురులో ఒకరు స్టూడెంట్ అవ్వడంతో అన్ని పేపర్లో అండ్ న్యూస్ ఛానల్స్లో ఆ వార్త బాగా స్ప్రెడ్ అయిపోయింది. అతని పేరు నిఖిల్, పూజ బాయ్ ఫ్రెండ్. ఈరోజు పేపర్లో అదే రాశారు. ఇంతకీ ఆ పూజ ఎవరు? పూజ మన ఎక్స్ఎమ్మెల్యే గోపిరాజ్ కూతురు. నిఖిల్ పూజ లవ్ చేసుకోవడం గోపిరాజ్కి ఇష్టం లేదనుకుంటా, అందుకే అతన్ని పిలిచి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాడని ఆ ఇంటి వాచ్మ్యాన్ నాతో చెప్పాడు. ఆ కోపంతోనే నిఖిల్ని చంపేశాడా? మరి మిగతా హత్యలకి గోపిరాజ్కి సంబంధం ఏంటి? నాకు ఇదే డౌట్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇంకా ఫ్రెండ్స్ని కూడా కనుక్కున్నాను. ఆ 2 ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ నాతో ఏం చెప్పారంటే గతంలో పూజకి వాళ్ళకి కూడా సంబంధం ఉందంట. అయితే ఈ హత్యలన్నీ పూజ వాళ్ళ ఫాదరే చేశాడంటారా? కూతురు ఎఫర్ట్స్ గురించి తెలిసి వాళ్ళందరినీ అతి క్రూరంగా తనే చంపాడంటారా? నాకు ఇదే డౌట్ వచ్చి గోపిరాజు ఈ 3 హత్యలు జరిగినప్పుడు ఎక్కడున్నాడా అని ఎంక్వైరీ చేశాను. ఈ 3 హత్యలు జరిగినప్పుడు ఏ ఒక్క హత్య జరిగినప్పుడు కూడా గోపిరాజు ఇక్కడ లేడు. మొదటి హత్య జరిగినప్పుడు IPL మ్యాచ్ చూడడానికి ముంబై వెళ్ళాడు. 2వ హత్య జరిగినప్పుడు ఢిల్లీకి వెళ్ళి 2 రోజుల క్రితమే హైదరాబాద్కి వచ్చాడు. అయితే ఎవరైనా ప్రొఫెషనల్ కిల్లర్తోని చంపించుంటాడంటావా? నో, చంపాలి అనుకున్నవాడు ఒక్క బుల్లెట్తో చంపుతాడు. పగ తీర్చుకోవాలనుకున్నవాడు మ్యాగజిన్ మొత్తం దించుతాడు. అక్షయ్, ఈ ఫోటోలో నాకు తెలుసా నీకు? తెలీదు. ఎందుకు అలా అడుగుతున్నారు? మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, చూసి నిజం చెప్పు. తెలీదని చెప్తున్నాను కదా. 3 days బ్యాక్ నువ్వు ఇంకొక అమ్మాయితో షాపింగ్ చేస్తున్నప్పుడు
ఇతను ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడని నువ్వు అతన్ని కొట్టావు. ఆ షాప్ ఓనర్ నాకు చెప్పాడు. మిగతా ముగ్గురిని కూడా నువ్వే చంపేశావా ఏంటి? స్టాప్ ఇట్. కోపంలో ఇలా ఆలోచిస్తావని నేను ముందే చెప్పలేదు. ఆ రోజు గొడవ జరిగింది నిజమే, కానీ నా గర్ల్ ఫ్రెండ్ మీద మిస్బిహేవ్ చేశాడని చెప్పేసి కొట్టాను. ఆ తర్వాత ఆ సంగతి మొత్తం మర్చిపోయాను నేను. సార్ ఫారెన్సిక్ రిపోర్ట్స్ వచ్చాయి సార్. 3 మర్డర్ల కామన్ పాయింట్ ఏంటంటే వాళ్ళ మిడిల్ ఫింగర్ మిస్ అవ్వడం సార్. అక్షయ్, ఇది గమనించారా? కామన్ పాయింట్ మిడిల్ ఫింగర్ మిస్ అవడమే కాదు, అందరి బ్లడ్ గ్రూప్ కూడా ఒకటే. onlinemurder.com ఇది విన్నారా? ఈ వెబ్సైట్ చూసారా? ఈ వెబ్సైట్లో ఎవరి పేరైతే ఫిల్ చేస్తారో వాళ్ళందరినీ చంపేస్తారంట. డిస్కౌంట్ కూపన్స్, ఫెస్టివల్ ఆఫర్స్ ఏమైనా ఉంటాయా? సారీ సార్. ఇప్పటివరకు జరిగిన హత్యలన్నీ వీళ్ళే చేశారంట. ఆ మర్డర్ జరిగిన 3 వ్యక్తుల ఫొటోస్ గిన ఈ వెబ్సైట్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ వెబ్సైట్కి ఈ మర్డర్స్కి సంబంధం ఏంటి? తెలీదు. నాకు తెలిసి అదొక ఫేక్ వెబ్సైట్ అయి ఉంటుందిలే. పబ్లిసిటీ కోసం ఈ మధ్య ఇలాంటి చీప్ ట్రిక్స్ బాగా ప్లే చేస్తుంది. వదిలే. కాదు సార్, ఈ వెబ్సైట్కి జరిగే హత్యలకి ఏదో సంబంధం ఉంది. ఇదొకసారి అక్షయ్, నువ్వు చెప్పింది నిజమైతే ఇంకా ఆ కిల్లర్ గాడు మనకు దొరికినట్లే. ఎవరు? ఎవరు? ఎవరా నువ్వు? ఎవరు? మాస్క్ తీరా. ఈ మాస్క్ నువ్వా?